అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం తగ్గింపు గుణం కలిగి ఉన్నామా? ఈ దినం తగ్గింపు స్వభావం మనలో ఉందా? ఎవరో మనల్ని ఒక చిన్న మాట అంటే మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద కోపంతో రగులుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చిన్న మాట అంటారు, మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎంత తగ్గించుకుంటామో పరలోకంలో అంతగా హెచ్చింపబడతాం. ఈ లోకంలో ఎంత అణిగి ఉంటామో పరలోకంలో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. దేవుని నామమున ఈ లోకంలో మనం ఎంత సహించుకొని ఉంటే, ఎంత తగ్గించుకొని ఉంటే, పరలోకమందు దేవుడు మనం ఇక్కడ తగ్గించుకున్న దానికి దేవుడు మనకు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. ఎవరో మనకి ఏటైనా అన్నారంటే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక మనిషి ఉన్నాడట. ఆ మనిషి అందరి దగ్గరికి వెళ్ళి తన శిష్యులతో పాటు ఏదో అడుక్కుంటుంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేసి అలాగే అడుక్కుంటే ఆ స్త్రీ ఏమన్నదంటే ఫుల్గా తిడుతుందట. ఫుల్గా తిడుతుంటే ఆ మనిషిని యొక్క శిష్యుడు వెళ్ళి ఏమన్నాడంటే, ప్రభు, మిమ్మల్ని ఈ స్త్రీ ఇంతలా తిడుతుంది, మీకు కోపం రావట్లేదా అని అడిగాడట. అడిగితే ఆ మనుషుడు ఏంటన్నాడంటే, నేను నీకు ఇప్పుడు ₹1 బిల్లు ఇస్తే నువ్వు తీసుకుంటే అది నీ సొంతం అవుతుంది, తీసుకోకపోతే ఎవరిది అవుతుంది? నాదే కదా అవుతుంది ₹1. అలాగే ఈ స్త్రీ నన్ను తిడుతుంది, నేను ఆ తిట్లను స్వీకరిస్తే అవి నాకు తగులుతాయి, నేను స్వీకరించకపోతే ఎవరికి తగులుతాయి? ఆ స్త్రీకే తగులుతాయి అన్నాడు. చూసారా? మనం కూడా ఎవరైనా మన లేట్ అయినంటే మనం దాన్ని స్వీకరించుకొని మనం దాన్ని నాన్నే అన్నాడు నేనే మొత్తం అనుకుని మనం అనుకుంటే అది మనకు కలుగుతుంది. కానీ మనం అనుకోకపోతే ఎవరన్నారో వాళ్ళకే కలుగుతుంది కదా. మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు దేనికి. ఎందుకంటే మనము ఫీల్ అవ్వకూడదు. దేనికో తెలుసా? మనం ఫీల్ అయినా కృంగిపోయినా ప్రయోజనం ఏట్లేదు. మనం ఇక్కడ తగ్గించుకొని ఉంటేనే పరలోకమందు హెచ్చింపబడతాం. తగ్గింపు స్వభావంతో ఉంటేనే పరలోకమందు హెచ్చింపబడతాం. అందుకే సుంకరి తగ్గింపు జీవితంతో ప్రార్థన చేసి నేను పాపిని ఒక్క మాట అన్నాడు, దేవుడు సుంకరినే నీతిమంతునిగా తీర్చిదిద్దాడు. మనం కూడా తగ్గింపుతో ఉంటే ఈ లోకంలో ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. మనుష్యుడు అంటే, క్రైస్తవుడు అంటే శోధనలు రాకుండా, కష్టాలు రాకుండా, నష్టాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉండవు. వాటన్నిటిలో మనం తగ్గించుకొని వాటన్నిటిని జయించుకొని ఉంటేనే పరలోక రాజ్యంలో కిరీటాన్ని సంపాదించుకోగలం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇదే కలప సమయాన్న దేవుని వాగ్దానం ఇది. ఎంతమంది దిగులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, చింతలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. ఈరోజు ఎలా అని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఏదైనా విషయం బట్టి మైండ్ చాలా ప్రెజర్తో ఉందా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను విడవడు. నీకు నెమ్మది కలిగించే దేవుడు, నీకు సహాయం చేయాలని కలిగి ఉన్న దేవుడు ఆయన. చూడండి, మన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 43:5 దేవుడి మాట చాలా చక్కగా పలుకుతున్నాడు. భయపడొద్దు, నేను విడవను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు మొత్తాన్ని సమకూరుస్తానని